ఈరోజు నువ్వు ఎందుకు పిలువబడ్డావు? ఎప్పుడు అనుకున్నావా? నేను ఎందుకు యేసయ్యలోకి వచ్చాను అంటే, పాస్టర్ గారు మాకు చిన్న బాధ కలిగింది, యేసయ్య దగ్గరికి వచ్చాం, తీర్చాడు, ఆమె అంతేనండి, ఓకే. అది కొత్తలో, అది ఎప్పుడో కొత్తలో, దేవుని వచ్చిన కొత్తలో. అది రాను రాను క్రమేపీ నువ్వేం తెలుసుకోవాలి, అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నాతో ఏం పని ఉంది. నేను ఈ కాలనీలో ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక విగ్రహారాధికుడిగా, వినాయకుడు పందుల ముందు డాన్సులు వేసుకునేవాడిగా నా జీవితాన్ని, నా బ్రతుకుని ఇష్టం వచ్చినట్లు కొనసాగింపజేసుకుంటుంటే, యేసయ్య ఎందుకు నన్ను చీకట్లో నుంచి వెలుగులోనికి సువార్త ద్వారా పిలిచాడు? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా కూర్చొని ప్రార్థన చేసుకునే ముందు గానీ, మందిరంలో గానీ, యేసయ్య నన్ను ఎందుకు పిలిచావు? ఒకటి చెప్పనా, నీవు నీ అంతటగా ఇక్కడికి రాలేదు, యేసయ్య పిలిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు? దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న కొత్తల్లో నేను మా పాస్టర్ గారి దగ్గరికి ఒక మాట చెప్పా, అయ్యా నేను రిలీజ్ కానీ ప్రాంతానికి వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడ నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, నేను అక్కడే తిరిగి వచ్చాను. నేను బాప్తిజం తీసుకోగానే దేవుడు నాకు పెట్టి తలంపు, ఒక మీటింగ్ పెట్టి, నేను మారానురా, మీరు కూడా మారాలి అని చెప్పాలని ప్రభువు నాకు పదే తలంపిస్తున్నాడయ్యా. మా పాస్టర్ గారికి చెప్తే, మా పాస్టర్ గారు ఏమన్నా తెలుసా, ఉడుకు రక్తం అలాగే అనిపించింది అన్నాడు. నాకు ఇక అప్పటితో మనుషుల మీద నమ్మకం పోయింది. ఏ రక్తం అంట, ఏం ఉడుకు రక్తం, ఎప్పుడు గంజి తాగి ఎండిపోయిన రక్తం, నల్లబడిపోయిన రక్తం ఇది. నేనే కదా, నా రక్తం కూడా నల్లగానే ఉండేది, గంజి తాగి ఇంకా ఉడుకు రక్తం, ఆ రక్తం ఈ రక్తం అంటే ఏంటినా? దేవుడేమో సుదులతో కూర్చున్నట్లు చెబుతానే ఉన్నాడు. ఏప్రిల్లోనా గుడ్ ఫ్రైడే రోజు బాప్తిజం తీసుకున్నా, 6 నెలలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, ఇక ఆలోచన చేయాల, 50,000 అప్పు చేసిన. ఎంత? 50,000 అప్పు చేసిన. 3 దినాల సువార్త సభ పెట్టా. ఫస్ట్ రోజు తుఫాను, తెలిసే ఉంటుంది. ఫస్ట్ రోజు తుఫాను పక్కన, అయినా దేవుని కృప ఏంటో తెలుసా, కేసులు కూర్చొని నిండిపోయి ఆ వర్షంలోనే కూర్చొని దేవుడు మాట్లాడుతున్నారు. 2వ రోజు 3వ రోజు సువార్త పెట్టాం, ఘనంగా దేవుడు జరిగించాడు. 3 దినాల సభలు ముగించబడ్డాయి. 3 దినాల సభలు మొదలుకొని ఈ రోజు దాకా 6 సంవత్సరాల నా ప్రయాణం ఎక్కడ కూడా ఆగిపోలేదు. నేను ఆలోచించా, 6 నెలలు కూడా నేను నా దారిని నేను తిరుగుతా ఉన్నానే, నా ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతా ఉన్నానే, యేసయ్య నన్ను ఎందుకు పిలిచాడు అని ఆలోచించినప్పుడు, నా వంటి వారు కొందరు ఉన్నారు, వారిని రక్షించుట కొరకు నన్ను ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పాపములో మగ్గిపోతున్న వారిని, శాపములో మగ్గిపోతున్న వారిని ఆయన తన నోటిలను మార్చుకుని ప్రాంతానికి నడిపించి, నువ్వు వెళ్ళి నా పని చేయి నా కుమారుడా అని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంట? ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడు. ఏమంటే పాస్టర్ గారు, మీరంటే అలా పిలువబడ్డారు, మేము కూడా అలాగే పిలువబడ్డామా? అవును, నువ్వు కూడా అలాగే పిలువబడ్డావు, దేవుడి పని చేయడానికే పిలువబడ్డావు. మనం పిలువబడ్డామంటే ఊరకనే పిలువబడిన వారము చివరి మాట చెబుతారు. ఎందుకు పిలువబడ్డావో తెలుసా? దేవుని మరణ పునరుద్ధాలను అనేకులకు మీరు ప్రచురం చేయడానికి మనము పిలువబడ్డాము. ఆయన గుణాతిశయములను అనేకులకు చెప్పడానికి మనం పిలువబడ్డాము. 3 రెఫరెన్స్లు ఉన్నాయి, ఆ 3 రెఫరెన్స్లు చెబుతాను, గబగబ రాసేసుకున్నాను చూడండి. మొదటి కొరింథీ 1:26, 27, 28 రాసుకునే వాళ్ళు రాసేసుకోండి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26 దగ్గర నుంచి 28 వరకు రాసుకునే వారికి ఇంకో రెఫరెన్స్ చెప్తాను. గలతీ 1:15 అది కూడా రాసుకున్న తర్వాత మొదటి పేతురు 2:9 కూడా రాసేసుకున్నావేం చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవునికి మహిమ కలుగునగా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన గొప్పతనం ఈ ప్రపంచానికి అర్థం కావాలంటే నీలాంటోడు నాలాంటోడే. ఎందుకని? నేను ఎంత చదివాను తెలుసా? 7వ ఎక్కం. నేను ఎంత చదివాను? 7వ ఎక్కం. తమ్ముడు 10వ ఎక్కమా కదా? 7వ ఎక్కమే తమ్ముడు. సుందర్ గారు అసలు ఏ ఎక్కాలు రావా? దేవునికి మహిమ కలుగునగా. అయ్యా రాజు గారు 3 ఎక్కమా 2 ఎక్కమా?
ఏదంటే అదేనా? రాజుగారు కూడా లెక్కల్లో డౌనే. తమ్ముడు ఇంటర్ చదివాడు. చూడండి, లోకములో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎలాంటి వాళ్ళు పిలిచాడు? ఎందుకైనా పనికొస్తాము మనం? అందంగా ఉన్నామని పిలిచాడా? మన మొహాలు చూస్తే అంటే అంత మాత్రంగానే ఉంటాయి, అతుకులు బతుకులతో. కొన్ని డబ్బు ఏమైనా ఉందా? ఉంది, బాగా ఉంది. అప్పులు ఉన్నాయి, ముడ్డానికి మేల 33 అంకర్లు ఉన్నాయి. మరి ప్రభు మనలాంటి వాళ్ళు ఎందుకు పిలిచాడు? ఆలోచించండి సహోదరులారా, నాన్నదమ్ములారా, లోక రీతిని ఆలోచించండి. గొప్పవారిని పిలవల, పెద్ద పెద్ద వంశస్థుల్ని పిలవల. మనలో మన మధ్యములోనూ కూడా గొప్పతనం లేదు, డబ్బులో గొప్పతనం లేదు, చదువులో గొప్పతనం లేదు, అందంలో గొప్పతనం లేదు. ఎందుకు పనికిరాని ఒక సిటీలో మూల పాడుబడిపోయిన ఇళ్లలో నుంచి ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుని గొప్పతనం నీ ద్వారా 10 మందికి తెలియబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పిలువబడ్డావురా మనము అంటే దేవుడి మహిమ మన ద్వారా పిలువబడాలి. ఈ 7వ క్లాస్ చదివినోడు ఎన్ని ఊర్లు తిరిగినాడో మీకు తెలుసా? ఏమంటే 7వ క్లాస్ చదివినోడికి సాగు చెప్తారా? ఈ 7వ క్లాస్ చదువుకున్నోడికి ఎవరు కలుపుతారు? ఈ అధికారులు కలుపుతారు, ఏ గొప్పలు కలుపుతారు. ఎవరు మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి అయ్యా మాస్టర్ గారండి వందనాలండి అని చెప్పి మమ్మల్ని కారులో ఎక్కించుకుపోతారు, మమ్మల్ని ఏసీ రూముల్లో పెడతారు, మాకు సపరేట్గా గదులు ఇస్తారు. ఎవరు చేస్తారండి లోకంలో? ఎవరు చేస్తారు? యేసయ్య చేయించాడు. నన్ను చూసిన ప్రతి చోట కూడా పాస్టర్ గారు మీరు ఎలా మారారండి, పాస్టర్ గారు మీరు ఎలా దేవుళ్ళకి వచ్చారు, పాస్టర్ గారు పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటే ఎన్ని కోట్లు ఇస్తే ఈ కృప దొరికింది? ఎన్ని కోట్లు పెడితే కృప దొరికింది? ఉచితంగా ఇచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఉచితంగా దేవుడి కృపనిచ్చాడు. నేనేమంటానంటే ఈ కృపను కోల్పోకు. భిన్నమైన సువార్తలకు నువ్వు దారి మళ్ళకు. ఎవడ పడితే ఏది పడితే చెప్తే నిజమని నమ్మి అలా పాట పాడుకో. నా దగ్గరికి వచ్చి ఏదో మోసపోయానండి, ఏదో తెల్లగా ఉంది పాలని, నల్లగా ఉంది నీళ్ళని అనుకున్నానండి, క్షమించండి నువ్వు మళ్ళా అనుకో. భిన్నమైన సువార్తలకు, మెత్తమైన మాటలకు, దొంగ సేవకులకు నువ్వు లొంగిపోకో. ఒక్కసారి పడ్డావా పైకి లేవడం. భక్తి జీవితంలో కూడా అంతే. స్తోత్రం కలుగును. నువ్వెందుకు పిలువబడ్డావు? నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఇది యేసయ్యకు మాత్రమే సాధ్యము. ఎవరికి సాధ్యం ఇది? అందరు చెప్పుకోవాలి. అమ్మా అసలు ఆయన ఏమిటి, దేవుని నమ్ముకోవడం ఏమిటి, పాస్టర్ అవ్వడం ఏమిటి, 10 మందికి చెప్పడం ఏమిటి, ఆయనకి అందరూ చేతులెత్తి మొక్కడం ఏమిటి, అసలు వాడి బతుకేంటి అని మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా మీకు అర్థమైతే బాగుండు. నేను ఎంత ఆనందపడిపోతానంటే ఏ నోర్లైతే తిట్టాయో ఆ నోర్లే నన్ను పొగుడుతున్నాడే, ఏ నోటితో అయితే వారు మా మీద ఊచారో వాళ్ళే మమ్మల్ని మా గురించి 10 మందికి చెబుతున్నారే, ఎవరెవరైతే మా గురించి తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళే మా దాకా వచ్చి పాస్టర్ గారండి అని మాకు మొక్కుతున్నారే. ఇదంతా మా ద్వారా జరిగింది కాదు, కానీ దేవుడి ద్వారా. లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఇంటిలో పిలుచుకున్నాడు. సోదరా ఇది గుర్తించు. చెల్లి మీరైనా సరే, అమ్మ మీరైనా సరే, మేము పాస్టర్లు అవ్వగా నేను పాస్టర్ గారు మీరేగా పాస్టర్లు అయ్యేదంటే నేను ఒకటి చెప్పనా, ఉదయం కూడా చెప్పాను. సమాజమైన, సంఘమైన, కుటుంబమైన కట్టబడాలంటే ఎవరుండాలి? స్త్రీ ఉండాలి. నిజంగా చెబుతున్నాను సోదరులారా, అమ్మ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను చెబుతున్నాను. మీరంటే పాస్టర్లు అవుతారండి, మేమేమవుతామండి అంటే నేను అదే చెబుతున్నా. కంటికి మీరు కనపడకపోవచ్చు, కానీ మీరు చేసే ప్రార్థనల ద్వారానే ఇల్లు నడుస్తుంది, సమాజం నడుస్తుంది, సంఘము నడుస్తుంది. అది ఈరోజు ఆడపిల్లని సమాజంలో 10 మంది ముందు పెట్టి ఇలాగ శాలువల దండ వెయ్యకపోవచ్చు, కానీ రేపు పరలోకంలో యేసయ్య మొదట మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని గణపరచుకుంటాడు. నిజంగా చెబుతున్నాను, ఈ మాట సత్యం అండి. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదు, కానీ అనాదిగా వస్తున్న ఆశ్చర్యం ఏంటంటే ఆడపిల్లలు కంటికి కనపడకుండా హార్డ్ వర్క్ చేస్తే మగపిల్లలు కనపడేటట్లుగా అనేక మంది ఎదుట ప్రయాసపడుతుంటారు. సంఘంలో ఆడమగ విభేదాలు ఏమి ఉండవు. పాపము విషయమై ఇప్పుడు సాగరున్నాడు, సాగరు లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను సాగర్ని చూసి జాలి పడతాను, ప్రేమిస్తాను, సాగర్ కోసం ఎంతైనా చేస్తాను. అదే సాగర్ బైబిల్ తెలుసుకొని అన్ని నేర్చుకొని అయినా అటుకులు ఆశలేస్తున్నాడు అనుకో, ఏం చేస్తాను? ఇందరు ఆటోలో వచ్చేటప్పుడు మా ఓడిని 4 ఇచ్చా, ఖచ్చితంగా ఇస్తాను.
ఎందుకని? తప్పు చేస్తే నాకు నచ్చదు, దేవుడికి నచ్చదు కదా. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడి పేరిట అబద్ధాలు చెప్పేవాడికి మీరు దూరంగా ఉండండి. ఇది ఈరోజు సత్యం. సంఘం అనగా ఎవరు? పిలవబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? చీకట్లో నుంచి పిలువబడ్డారు. ఎలా పిలువబడ్డారు? మా సువార్త వలన మాత్రమే మీరు పిలువబడ్డారు. కానీ మీరేం చేస్తున్నారు? మా సువార్త ద్వారా పిలువబడి భిన్నమైన సువార్తలకు మీరు తలొక్కి వ్యర్థమైన చోట్లకు మీరు వెళ్ళి వ్యక్తులను మీరు వారి వెనక మీరు ఫాలోవర్స్ గా మారి మరలా దేవుని నామానికి అవమానకరంగా మార్చబడుతున్నారు. అలా కాదు. మీరు పిలిచిన ఆ పిలుపుకు తగినట్లుగా ఎందుకు పిలిచాడో తెలుసా? మీరు ఎక్కడెక్కడో తిరుగుతారని కాదు, ఎక్కడెక్కడో తిరుగుతారని కాదు. ఎందుకు యేసు ప్రభువులోకి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో సమయాన్ని గడిపేసి ఎక్కడెక్కడో తిరిగేసి ఎక్కడెక్కడో ప్రార్థనలు పెరిగి ఎక్కడెక్కడో సమయం అంతా వృధా చేసేసి ఇంటికి వచ్చి హాయిగా తిని కొడుకుని పన్ను చేసుకోవడానిక? అలాగైతే నువ్వెందుకయ్యా దేవుడికి? ఈ ప్రాంతంలో నీ ద్వారా దేవుడికి అవసరం ఉంది. ఎందుకు వచ్చాను ఈ ప్రాంతానికి? నేను ఎటైనా బావచ్చుగా. నేను ఎన్నోసార్లు విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? దేవుడి చిత్తము. ఈరోజు ఒకటే చెబుతున్నా, ఈ ప్రాంతంలో నువ్వు పిలువబడ్డావు అంటే నీ ద్వారా దేవునికి ఈ ప్రాంతంలో ఏదో పని ఉంది. గుడ్డిగా ఎక్కడెక్కడో తిరిగి నీ సమయాన్ని వృధా చేయకు. రా, మోకరించి ప్రార్థించు. నీ తోబుట్టువులు రక్షణ తీసుకోవాలా? నీ తల్లిదండ్రులు రక్షణ తీసుకోవాలా? నీ స్నేహితులు రక్షణ తీసుకోవాలా? నీ బంధువులు రక్షణ తీసుకోవాలా? నువ్వు పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో తిరిగినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నారు. వాళ్ళు కూడా నీకు లాగా దేవుళ్ళకి రావాలా? ఓరకనే ఉంటే జరిగే పని కాదు. నడుంగట్టి రాత్రి ఎవరికి వారు బాధ్యత తీసుకోబోతే అయ్యే పని కాదు. పాస్టర్ వల్ల అయితే అనుకుంటారండి, అది మీ అమ్మాయి కాదు. ఒక్కనే నేను ఏం చేస్తాను చెప్పండి? ఏమండి, ఒక్కనే నేను ఏం చేస్తాను? చీపురు పుల్లలు తెలుసా? చిన్నప్పుడు బొడ్డోడు చేతికి చీపురు పుల్లలు ఇచ్చారంట. ఏం చేసాడు? ఆడు పెద్ద పెద్ద అన్నాడు. 2, 3, 4, 5 దాకా ఒక కట్ట చేతికి ఇచ్చారంట. కట్ట చేతికి ఇచ్చారంట. ఆడు ఇచ్చాడా? బొడ్డోడు కట్టను ఏం చేయలేకపోయాడు. నేను అదే చెప్తున్నా, ఐకమత్యంగా కలిసి పోరాడితే ఇటు నీ కుటుంబ సభ్యులు, ఇటు ఈ ప్రాంత ప్రజలు, రక్షణ లేని బిడ్డలు ఎందరు ఉన్నారు. మీకు ఏమన్నా పని చేయట్లేదా? పని చేయట్లేదు తమ్ముడు. అయ్యా, మీకు ఏమన్నా తెలుస్తుందా? ఎందుకు ఇంత ప్రయాస? నన్ను మా తల్లొచ్చి మా ఇంట్లో పేపర్ ఎక్కువయ్యా అని అడిగింది. అదే మొబద్దులే, నాకు 2 ఇల్లులు ఉన్నాయి, ఒక ఇంట్లో పెట్టేసుకో అన్నా. పెట్టేసుకుంటే 18 నెలలు కలిసి రావంటారా? కలిసి రావంటారా? ఆ శివరు ఆంటీ గారు మా ఇంట్లో పెట్టుకో అయ్యా అంట. పెట్టేయచ్చు, చందు మీ ఇంటి ముందు పెట్టినా ఆదివారం ప్రార్థన నడవదంటారా? వర్షం వచ్చింది అనుకోండి, వర్షం పడుతున్నా అంతా ఆపేసుకోవచ్చు. మిగతా ఇప్పుడు జరగదంటారా? జరిగింది, అయిపోయింది. సొందరాలు ఇంటి ముందు పెట్టుకోవచ్చు, కూడా ఆపడం మనం. ఇక సొంతలు మొత్తం తొలగొట్టేయచ్చు. కానీ ఎందుకు ప్రత్యేకంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని అప్పులు చేసి మంది నడిపిస్తున్నా తెలుసా? ఇంత ఇంత ఏమంటారు, ఈ ఫెసిలిటీ, ఈ నడిపింపు, ఇదంతా కూడా రోడ్ల మీద మనకు. ఇప్పుడు నీకు కూడా ఏమర్థం కావాలో తెలుసా? యేసయ్యను చీకట్లోనే ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు రా రాయిచరే? ఎందుకు పిలిచాడు అంటే, ఎందుకు పిలిచింది ఏముంది? ఊరు మీద తిరగడానికి పిలిచాడు నన్ను. కాదురా రాయిష్, దేవుడిని ఎందుకు పిలిచాడంటే ఇటు నుంచి అడుగుతాను. అరే రాయిష్, దేవుడిని ఎందుకు పిలిచాడంటే, ఎందుకు పిలిచిందేముంది? అప్పుడంటే కష్టాలు వచ్చాయి, యేసు దగ్గరికి వచ్చాను, అన్ని ఆర్పని తీరిపోయినాగా ఆడుకోవడానికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు. అది కాదురా, నేను ఎందుకు దేవుడు పిలిచాడు ఇప్పటికన్నా నీకు 3వ సారి అడుగుతున్నా, ఏమన్నా చెప్పరా అంటే, ఎందుకు పిలిచాడు? పాస్టర్ గారు చెప్పారు, మరి నాకు యేసు ప్రభు విషయాల మీద కట్టించి మొత్తం పంపిస్తాడంట కదా, నా కోసమే నేను తీసుకుంటా ఒక మూట, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇస్తాం ఒక మూట, మొత్తం దాచుకుంటాం మేము. ఎందుకు యేసు ప్రభు పిలిచింది నేను? సత్యాన్ని మీరు గుర్తించండి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు నడిపించాడు తెలుసా? నువ్వు వెలగాల, అనేక మందిని వెలిగించాలా. నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి, అందుకు పిలిచాడు. నువ్వు రక్షణ తీసుకొని బాప్తిజం తీసుకొని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అనుకుంటూ నీ బతుకొక్కడు బతికితే సరిపోదు. నీ వల్ల ఏంటి ఉపయోగం? దేవునికి ఏంటి ఉపయోగం? ఏముందండి, ఏం లేదండి. ఏదో ఆదివారం వస్తామండి, సంఘానికి రావాలి కాబట్టి వస్తామండి, చప్పట్లు కొడతామండి, మీరు ఆరాధన అంటారు కదండి, లేచి కూర్చుంటామండి. అందరూ కళ్ళు మూసుకుంటారా? మీరు మమ్మల్ని చూసి లెక్క మళ్ళీ కళ్ళు మూసుకొని స్తోత్రం అంటామండి. శివరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటామండి, ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఉడుకుంటాం.
ఏదో ఇది జాబ్ అనుకుంటున్నావా? జాబ్ అనుకుంటున్నావు, ఉదయం సాయంత్రం వచ్చి అమ్మని పడుకునే దానికి. సంఘానికి ఎందుకు రావాలి నువ్వు? దేవుడి చిత్తం ఏంటో కనిపెట్టి మోకరించి ప్రార్థన చేసి యేసయ్యని ఎందుకు పిలిచావంటే దేవుడు నీకు చెబుతాడు. ఈ రోజే చెప్పాడు, ఏమని? నా పని చెయ్యాలి, నా పేరిట అనేక మంది నశించిపోతున్న వారిని నా పేరిట నువ్వు రక్షించాలి, నువ్వు ప్రార్థించాలి, మోకరించాలి. ఏంటో నాకు అర్థం కాదు. గ్రూప్ లో మెసేజ్లు పెడతా, ఫోన్లు చేస్తా, ఇంటికి వెళ్ళి పిలుస్తా, 24 గంటలు స్టవ్ దగ్గర వదలు కొడతా ఉంటా, ఒక్కరు కనపడ్డు. ఏమన్నంటే ఇందుగా నువ్వు పిలువబడింది, ఇందుగా నువ్వు రక్షణ పొందుకుంది, ఇందుగా దేవుళ్ళకి వచ్చింది, ఇందుగా నేను విడిపించింది, ఇందుగా నేను రక్షించింది, ఇందుగా నీ కొరకు నీ వ్యక్తి మీద రక్తాన్ని ఒలికింపజేసింది, ఇందుగా ఇష్టాంతరంగా తిరగడానిక, సమయం వృధా చేయడానిక, నీ బతుకు నువ్వు బతకడానిక, నీ కడుపు నువ్వు చూసుకోవడానిక, నీ కోసం నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడానిక. నీ అంత నా అంత పిచ్చోడు ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. నిజం చెబుతున్నా, నీ అంత నా అంత పిచ్చోడు ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? నీకులాగా నశించిపోతున్నా. ఒకసారి చూడు, నువ్వు బాగుపడిపోయావే, నువ్వు సుఖపడిపోయావే, నువ్వు హ్యాపీగా ఉన్నావే. నేను అంటున్నాను, నువ్వు పొందుకున్న దాన్ని పక్కనోడికి నువ్వు పంచిపెట్టవా? నువ్వు పొందుకున్న దాన్ని పక్కనోడికి. నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది ఎందుకు పిలువబడ్డారు. ఇప్పుడు వెలుగుతుందా బుర్ర వెలుగుతుందా? ఎందుకు పిలువబడ్డావు? ఎందుకు పిలువబడ్డా? సాంక్లో సైన్సిను నెత్తి మీద చున్ని కప్పేసుకొని మగ పిల్లలేమో ఆడపిల్లేమో అన్ని వందనాలని వచ్చారు, వెళ్ళిపోయారు. అంతేనా? నీ ద్వారా దేవుడికి ఏదో పని జరిగించాలనుకుంటున్నాడు. నీకు ఎలిగితే బాగుండని ఆశ, నీకు ఎలిగితే బాగుండని ఆశ నువ్వు ఈ రోజైనా గుర్తించాలి. ఆదివారం ఒక పూట వచ్చి, ఆ పూట కూడా చివరిలో ఒక అర్ధగంట వచ్చి చప్పట్లు కొట్టేసి ముగించుకుని వెళ్ళిపోతున్నావు. కానీ యేసయ్యని రక్షించినట్టుగా 10 మందిని రక్షించాలంటే నువ్వు పాస్టర్తో కలిసి ప్రార్థన చేయాలా, నువ్వు సంఘంతో కలిసి ప్రార్థన చేయాలా, సంఘం అంతా కలిసి సువార్త గుడికి పెట్టాలా, మీటింగ్లు పెట్టాలా, 10 మందిని కలుసుకోవాలా, మాట్లాడాలా, ముచ్చటించాలా, 10 మందికి దేవుని గురించి మేము చెబుతున్నామండి. ఏం చెప్తున్నావు? నీ పిలుపుకు తగినట్లుగా నడుచుకో. మరొకసారి ఇదే వర్తమానం నేను శనివారం కంటిన్యూ చేస్తా. ఆ రోజు నువ్వు సెలవు పెట్టేస్తాను. ఎందుకు ఈ దరిద్రం? మరి శనివారం కూడా అంటారా? నోట్ చేసుకోరా డేటు, నోట్ చేసుకో, డేట్ నోట్ చేసుకో. శనివారం అంట మానేద్దాం. వెరీ గుడ్, సమయం ఇంకా మించిపోలేదు. రే శనివారం అంటారా? శనివారం కూడా ఇదే తంతంట. డేట్ ఎప్పుడు వచ్చింది? 3వ తారీఖు శనివారం. జగనామం పాస్టర్ గారికి అది మంచిదేగా. మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ ఈ వర్తమానం ఆ రోజే ఉంటుందా, మళ్ళీ కంటిన్యూ చేస్తారా? నువ్వు రాకపోతే నాకు మళ్ళీ కంటిన్యూ చేస్తా. నువ్వు వచ్చినప్పుడు చెప్పు. అంతేనంట పాస్టర్ గారు. అంతేగా మరి. నువ్వు వచ్చావనుకో ఆరోగ్యం ముగిసిపోతుంది. నువ్వు రాలేదనుకో నువ్వు వచ్చేదాకా దాన్ని వదలపడుతూనే. రోజు ఏం చెప్పాను? సంఘము గురించి, సంఘంలో నువ్వు ఎందుకు పిలువబడ్డావో దీన్ని శనివారం యూత్ మీటింగ్ లో నేను కంటిన్యూ చేస్తా. ఆ రోజు కూడా రండి. అర్థమైంది? ఈరోజు వాక్యం అర్థమైందా? సంఘం అనగా పిలవబడినవారు. ఎక్కడి నుంచి పిలువబడ్డావు నువ్వు? చీకటి అనే పాపముల నుంచి పిలువబడ్డావు. ఎలా పిలువబడ్డావు? మా సువార్త అంటే నేనేదో సెల్ఫిష్ గా మాట్లాడట్లా. మా సువార్త అంటే సత్య సువార్తలో నుంచి నువ్వు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు? నీ ద్వారా ఈ ప్రాంతానికి పని, నువ్వు చేయవలసిన పని ఉంది. ఇక కూర్చున్న మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏదో వచ్చాం అయిపోయింది వెళ్ళిపోయామంటే కాదు. కన్నీరు కాచి ప్రాంతం అంతటి కొరకు మనము ప్రార్థన చేయాలి. పూర్తంత ఉన్నట్లు ఒక్కొక్కరు సిగరెట్లు తాగుతున్నారు, గంజ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, రోడ్ల మీద కూర్చొని ఎచ్చినట్టుగా చెప్పలేకపోతా ఉన్నాం. నేను అదే చెప్పాను. మనం చెప్తే మారేవాడు ఇనేవాడు ఒక్కడో. మనం ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ నిలిచి జాయిగా తెచ్చి మందిలో పెడతాడు. కాబట్టి ఈరోజు